ఎవరు హరీష్ గౌడ్ పులి. ఇట్స్ బ్రూటల్ మర్డర్. కరెక్ట్ బ్రదర్. మోసెస్ ప్రభాకర్, we won't leave it, we will go to any extent to get the proper investigation and justice for brother Praveen Pagadala. మోసెస్ ప్రభాకర్, గుడ్ బ్రదర్, గుడ్ అంటే పనికొచ్చే మాట చెప్పారు. ఓకే, సో అది మిత్రులారా పాస్వర్డ్ చదువుతా. నాయిని సుధాకర్, అన్న నువ్వు ఒక 6 months ఇండియా ప్రెసిడెంట్గా ఉంటే దేశంలో ఉన్న మతోన్మాదం మొత్తం పోతుంది అన్న. ఇక మనం కంటిన్యూస్ అయితే ప్రజలను ఎడ్యుకేట్ చేద్దాం బ్రదర్. ప్రజలందరం కలిసి ఐకమత్యంగా పోరాటం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. సోమసుందర్ కెతావత్, మతంతో మాత్రమే ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న, మనిషిలాగా ఆలోచించే వాళ్ళు తక్కువయ్యారు. ఎందుకంటే ఈ బీజేపీ వచ్చినాక అందరు బ్రెయిన్స్ ని పొద్దుగాలేస్తే వాష్ చేస్తున్నారు, పొద్దుగాలేస్తే బ్రెయిన్లలో చెత్త నింపుతున్నారు. సో ముఖ్యంగా యూత్ పాడైతున్నది. ప్రేమ్ సాగర్ కందుల, అక్కడ రక్తం అంటిన కర్రల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయడం లేదు? ఒక్కదానికి మనం ఏదైనా క్రిటికల్ అడిగితే అది హత్య అనడానికి ఉన్నటువంటి ఆధారాలను అడిగితే సమాధానం దాటవేస్తున్నాడు ఐజీ. ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదే పరిస్థితి. అది ఫేక్ చూపెట్టి యాక్సిడెంట్ అని వెళ్ళిపోతున్నాడు. మూర్ఖులు. సోమసుందర్ కెతావత్, మీ పోరాటానికి నిండు ధన్యవాదాలన్న. ఈ స్పృహ ఇక్కడ మనుషులు అని పిలువబడే వాళ్ళకి లేదు అన్న. అదే బ్రదర్. కాబట్టి ఇక అందుకే అంటున్నా, ఆలోచించుకోండి, మనం అందరం ఆలోచించుకోవాలి. ఓకే, కమిది రిపోర్ట్ ఊహించింది అన్న. కరెక్ట్ సిస్టర్, శిఖా సిస్టర్. ఎవరు రూపేష్ పసుపులేటి, వాడి బతుకును కుక్క బతుకు తెప్పించావురా నువ్వు. నేనేమన్నారా? వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూసారా? ఇట్లా న్యాయం చేయరా చెత్తనా కొడుకు అంటే కుక్క బతుకు అంట. ఇట్లా ఉన్నారు గాడి కొడుకులు. ఉపేందర్ గౌడ్, ఏపీలో బత్తాయిల రాజ్యం నడుస్తుంది. కరెక్ట్ బ్రదర్. రాజేందర్ రెడ్డి సింగసాని, సోషల్ మీడియాలో మతాల మీద ఛానల్స్లో చర్చలు అసలు పెట్టకూడదు, అవే రాజకీయ నాయకులకు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. మరి పొద్దుగాలు వేస్తే కరుణాకర్ సుగుణ చేస్తుంది ఏంది, కళ్యాణి భార్గవి చేస్తుంది ఏంది, ఆ యొక్క దాని పేరు ఏంది మర్చిపోతే కీచుకొని తీసుకుని ఆర్జే కిరణ్మయ్య చేస్తుంది ఏంది, మౌనికా శంకర్ చేస్తుంది ఏంది. పొద్దుగాలు వేస్తే విద్వేషాలు నింపారు. ముల్లా, అది ఎంఎంఏ ఉంటుంది, ముల్లాలు పాస్టర్లు ఇంకేదో చెప్తుంది. అది న్యాయవాది అంట, అది అవుతుంది మౌనికా శంకర. అందరూ ఒక తాటిపై రావాలి. ఎలా? వాళ్ళ రక్షక బట్టలు కాదు పాలక వర్గాల చేతుల్లో రక్షక బట్టలు కాదు పాలక వర్గాల చేతుల్లో కీలుబొమ్మలు. మీరు అన్నట్లు రానున్న కాలంలో మైనారిటీ వర్గాలకు చాలా ప్రమాదం పొంచి ఉన్నట్లే ఉంది. నీ కృషి అభినందనీయం సార్. ఎవరు? వేణు. కరెక్ట్ బ్రదర్. మైనారిటీలకి కాదు, అది అందరికీ ప్రమాదం ఉంది. ఈ ఆర్య మనువాదులతో, సనాతన ధర్మ బ్రాహ్మణులతో, అందరి హిందువులకు కూడా ప్రమాదం ఉంది. అది కొంతమంది గ్రహిస్తలేరు. ఎడ్డి నా కొడుకులు. కమితేశిక, ఉత్తరప్రదేశ్ బీహార్ కంటే దారుణంగా ఉంది అన్న ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ బ్రదర్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా చెప్తలేను. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక అరాచక పాలన నడుస్తుంది చాలా ఏళ్ల నుంచి. తెలంగాణ మరీ అంత అధ్వానంగా లేదు. ఇక్కడ ప్రజలు చైతన్యం ఉన్నారు. అట్లా ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆ చైతన్యం ఒకప్పుడు ఉండే. అన్ని ఉద్యమాలు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. కానీ ఇవాళ ఆ చైతన్యం చంపేసిర్రు. చచ్చిపోయిందనే కంటే చంపేసిర్రు. భయభ్రాంతులకు గురి చేసి ఆధిపత్య ధోరణి ఉన్న వాళ్ళు ఆ చైతన్యాన్ని చంపేసిర్రు. సనాయస్, ఎస్, థ్యాంక్ యూ. సో రెడ్ బుక్ రాజ్యాంగం అన్న. కమిదేశిక, కరెక్ట్ సిస్టర్. వెరీ అన్ఫార్చునేట్. చంద్రబాబు నాయుడు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే బెదిరించడేంద్రా అయ్యా? సోషల్ మీడియా ఉన్నదేందుకు? పోస్టులు పెట్టడానికి కదా. ఎవరికి ఏమనిపించినా చెప్పుకోవడానికి సోషల్ మీడియా ఉంది కదా. సోషల్ అంటే ఏంది? సొసైటీ వాళ్ళకి కూడా ఒక మీడియా, వాళ్ళకి కూడా ఒక మాధ్యమం ఉండాలని ఉంది. అధికారం ఉన్న వాళ్ళకే, వాళ్ళకి పైసలు ఉన్నోడే చెప్పేది కాదు, సామాన్యులకు కూడా చెప్పుకునే అవకాశం కోసమే సోషల్ మీడియా క్రియేట్ చేశారు కదా. కాబట్టి అది ఎవడు వాళ్ళని కంట్రోల్ చేస్తా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా, వాళ్ళ మీద కేసులు పెడతా అంటే నేను అడుగు గుసుండే పెట్టేది ఎందుకు? ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికా? కాదు కదా. సో ప్రజలు ట్యాక్సులు కట్టకపోతే అయిపోయింది. వాళ్ళకి ఎవడు జీతాలు ఇస్తాడో, ఎవడు జీతాలు ఇస్తున్నాడు? ప్రజలు జీతం ఇచ్చినోడే బాసు. ప్రజలు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళకి కాస్త పొద్దుంతా పనిచేసి వాళ్ళకి వచ్చిన సంపాదించిన వాళ్ళ రక్తం చెమటలకి వెళ్ళి దారపోస్తే వచ్చిన ఆ 4 రూపాయలకి వెళ్ళి మీకు 1 రూపాయి ట్యాక్స్ కడుతున్నారు. కామన్ సెన్స్ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు భయంకరమైన దుర్మార్గుడు. కరెక్ట్ శిఖా సిస్టర్. భయంకరమైన దుర్మార్గుడు.
ఆయన లీడర్ కాదు, ఒక లోఫర్ అంట నేను. ఆయనకు అధికారం కావాలి, అందుకోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు, ఎవరినైనా చంపడానికి ఒక నిమిషం వెనకాడు. సో ఆయనకు ఒక ప్రిన్సిపల్ లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక స్టాండ్ మీద ఉండాడు. ఊసర వెళ్ళి కంటే అధ్వానం. భార్యనే చూడలేని వాడు దేశాన్ని ఏం చూస్తాడు అన్నాడు. ఇలా మోడీ అంత గొప్ప నాయకులు లేని కుటుంబ సభ్యులతో అందరితో కలిసిపోయి ఫోటో దిగుతాడు. వాడిని ఏమంటారు? వాడిని లోఫర్ అంటారా, ఇంకేమంటారు?